దీపావళి పండుగ వేళ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు మారుతున్నాయి. అంతకుముందు చిన్న స్వీట్ బాక్సులు, చాక్లెట్ బాక్సులు లేదా చిన్న గిఫ్ట్స్ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అనేక కంపెనీలు ఉద్యోగులను ప్రత్యేకంగా భావిస్తూ ఖరీదైన గ్యాడ్జెట్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, ఇంటికి ఉపయోగపడే వస్తువులు వంటి పెద్ద గిఫ్ట్స్ ఇస్తున్నాయి. అయితే ఈసారి దీపావళి పండుగకు కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లను, బైక్లను బహుమతికి ఇవ్వటం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ గా ఇచ్చి ఆ కంపెనీల యజమానులు ఉద్యోగులను ఆశ్చర్యపరిచారు. గుజరాత్ కు చెందిన కాస్మిక్ ప్రైవేట్ లిమిట్ అనే కాస్మిక్ సోలార్ కంపెనీ దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా తమ ఉద్యోగులకు 8 కార్లు, 2 టూ వీలర్లతో పాటు పలు గృహోపకరణాలను బహుమతిగా ఇచ్చింది. టెక్నాలజీ మాత్రమే కాదు, ఉద్యోగుల వల్ల కంపెనీ ప్రగతి సాధ్యమని నమ్మిన కంపెనీ వారి జీవితాల్లో నిజంగా మార్పు తెచ్చేందుకు కృషి చేస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రవణ్ గుప్తా తెలిపారు. ఉద్యోగులే తమ శక్తికి నిజమైన మూలమని చెబుతూ అత్యంత ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు కార్లు, టూ వీలర్లు గిఫ్ట్ గా ఇచ్చారు. 8 కార్లు, 2 టూ వీలర్లు గృహోపకరణాలను దీపావళి గిఫ్ట్ గా ఇచ్చారు. మిట్స్ నేచురల్ లిమిటెడ్ అనే మరో కంపెనీ బాస్ దీపావళి సందర్భంగా తన 51 మంది అత్యుత్తమ ఉద్యోగులకు లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చాడు. దీని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతున్నాయి. ఉద్యోగులు ఆ బహుమతులు అందుకుంటూ ఆనందంతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీల పాలసీలు వేరుగా ఉంటాయి. వివిధ కారణాల వల్ల ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇలా బోనస్ ఇవ్వనందుకు ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు చేసిన నిరసనతో చివరకు కంపెనీ తలపట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా నిర్వహించే శ్రీ షైన్ అండ్ ధాతర్ అనే కంపెనీకి చెందిన 21 మంది ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 1100 మాత్రమే అందించింది కంపెనీ. ఇంత తక్కువ బోనస్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు కంపెనీపై నిరసనకు దిగారు. టోల్ ప్లాజా గేట్లన్నీ తెరిచి ఉంచారు. దీంతో వేలాది వాహనాలు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై సోమవారం టోల్ ఛార్జీలు చెల్లించకుండా వెళ్లిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న టోల్ ప్లాజా యాజమాన్యానికి నిరసన చేస్తున్న ఉద్యోగుల మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నిరసనతో సాధారణ టోల్ కార్యకలాపాలతో పాటు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంపెనీ అధికారులకు ఆందోళన చేస్తున్న కార్మికులకు మధ్య రాజీకి ప్రయత్నించారు. మెరుగైన పని పరిస్థితులు కల్పిస్తామని టోల్ అధికారులు సిబ్బందికి హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి చర్చలకు సిద్ధమని తెలిపారు. ఈ పరిస్థితికి తక్షణ పరిష్కారంగా 10% జీతం పెంచుతామని టోల్ కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. దీంతో తిరిగి విధుల్లోకి చేరటానికి ఉద్యోగులు అంగీకరించారు. గతేడాది టోల్ ప్లాజా ఉద్యోగులకు 5000 బోనస్ ఇచ్చారు. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ వేస్తారని ఉద్యోగులు భావించారు. కానీ 1100 మాత్రమే వేయటంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే టోల్ గేట్లు 4 గంటలు ఉచితంగా తెరవటం వల్ల ఉద్యోగులు డిమాండ్ చేసిన బోనస్ కంటే చాలా ఎక్కువ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ తిక్క కుదిరిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.